ఆచార్య చాణక్యుల వారు లాస్ అంటే నష్టము అనే దాన్ని ఎప్పుడు ఏ సందర్భాల్లో వస్తుందో చెప్తున్నారు. ఇక్కడ విద్యను అభ్యసించు విద్యార్థి అంటే విద్యార్థి విద్యను అభ్యసిస్తూ ఉంటాడు అనుకుంటే పొరపాటే. ప్రతి వ్యక్తి ఏదో ప్రతినిత్యము ఏదో ఒక విషయము నేర్చుకుంటూ ఉంటాడు. మనం విద్యను అభ్యసించే విషయంలో ఏదైనా విషయాన్ని నేర్చుకునే విషయంలో మనము బద్ధకం అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆ విద్యను లాస్ అయినట్టే. మనం ఇప్పుడు కూడా ఏదైనా విషయాన్ని నేర్చుకునేటప్పుడు బద్ధకము వాయిదా అనే పద్ధతి పెట్టకూడదు. ఇక్కడ ఆచార్య చాణక్య చెప్పిన విధానం ప్రకారము బద్ధకించామా నష్టపోయామే. తర్వాత పరులకు ఇచ్చిన డబ్బు ఎవరైనా కష్టం ఉన్న వారికి సాయం చేయాలనే సదుద్దేశంతో మనం ఇచ్చి ఉండవచ్చు. ఆ డబ్బు వస్తుందనే పూర్తి నమ్మకం లేదు. వస్తే రావచ్చు, పోతే పోవచ్చు. అలాగే పొలంలో నాటిన విత్తనాలు అవి కూడా అయితే పొలం సరిపోతే బాగానే ఉంటుంది, విత్తనాలు సరిపోకపోతే లాసే. సైన్యాధిపతి లేని సైన్యము మొత్తం లాస్. సైన్యాధ్యక్షుడు ఉన్నట్టయితే సరైన వ్యూహ ప్రతివ్యూహాలు సమయానికి వారికి అందక వారు యుద్ధంలో నష్టపోయే అవకాశాలు ఎక్కువని ఆచార్య చాణక్యులు చెబుతున్నారు. ఇందులో ముఖ్యంగా విద్యను అభ్యసించేటప్పుడు బద్ధకం అనేది పని చేయదు. ముఖ్యంగా విద్యార్థికి అంటే విద్యార్థి విద్యను అభ్యసిస్తూ ఉంటాడు అనుకుంటే పొరపాటే. ప్రతి వ్యక్తి నిత్య విద్యార్థి. మనం ఏదైనా విద్య నేర్చుకుంటే 60-70 వేల వయసులో కూడా వారు నేర్చుకుంటూ ఉన్నారంటే వారు విద్యార్థితో సమానమే. విద్యను అభ్యసించేటప్పుడు ఎప్పుడు బద్ధకాన్ని దరిదాపులకు రానివ్వకూడదు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, ఆ బంధుమిత్రులకు షేర్ చేయండి, లైక్ చేయవలసిందిగా కోరుచున్నాను.